వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అటువైపు వాళ్ళు విడివిడిగా మొదలుపెట్టి ఇద్దరు ఒకటై మళ్ళీ ముగ్గురు ఒకటై ఒకే దీని మీద కేవలం శాపనార్థాలు పెట్టడమో తిట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఇక్కడంతా విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందని, అభివృద్ధి ఊసేలేదంటూ ప్రజలు ఇంప్రెస్ చేయాలని, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మేము ఉన్నాం. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్రజలు ఈ 4 రోజుల్లో ఇవ్వబోతారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో ఏం చేశామని ఒక్కసారి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేయడమే అట్నుంచి చాలామంది అమాయకంగా కానీ, ఆలోచనా పరులు కూడా, లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని. దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలన దాని గురించి పూర్తిగా అవగాహన లేమి కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్లో. డెవలప్మెంట్ అంటే ఏదో 2 బిల్డింగ్లో ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ళ మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్, వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చేసినప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా అమూల్తో టైఅప్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్, వాళ్ళకు వచ్చే పాలధార దాదాపు దీనివల్ల 15 రూపాయలు పైగా 20 రూపాయలు దాకా పెరిగింది. పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు. ఇందులో 1,00,000 మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. నేను చెప్పే ఈ లక్షలన్నీ ఇండివిజువల్సే కాదు, ఇవి కుటుంబాలు. మీరు గమనిస్తే 1,15,00,000 మంది మహిళలంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు డ్వాక్రా దీని మీద వచ్చి దాని నుంచి వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. అందులో కొంతమంది డూప్లికేషన్ కూడా ఉండొచ్చు, యూనిక్ దీంట్లో ఉండొచ్చు, లేదా ఇది కూడా ఉండొచ్చు, చేయూత కింద ఉండొచ్చు. బట్ దాదాపు మనకున్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైన తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. దాంతోపాటు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమకూర్చిన ఈ ప్రైవేట్ మన ఈ స్కూల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ దీంట్లో ఇచ్చి అమ్మ ఒడి ఇస్తున్నందువలన అదే యాడ్ అవుతోంది వాళ్ళకు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు, తద్వారా వాళ్ళు సంపాదన మెరుగుపరచుకోవడమే కాకుండా ఇంకా 1-2 కుటుంబాలను కూడా నిలబెట్టుకునే రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందువల్ల ఈరోజు మన ఎకానమీ ఇంత బూస్టర్ లాగా పనిచేసి ఓ డీసెంట్రలైజ్డ్ కింది వరకు వెళ్ళి ఎకానమీ మొత్తంగా కూడా బూస్ట్ వచ్చింది. కాదని ఎవరైనా అనగలరా? ఇందులో ఏది అబద్ధాలే, ఇవన్నీ ఆడిటాడు, ఎక్కడైనా దొరుకుతాయి ఫిగర్స్, ఎవరైనా తీసుకోవచ్చు. మీడియా వాళ్ళకైతే ఇంకా యాక్సెస్ ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ డెవలప్మెంట్ కాక ఏమవుతుంది? రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైగా తమ కాళ్ల మీద తాము నిలబడేటట్టు, స్వయం ఉపాధి ద్వారా సంపాదించుకునేటట్టు, ఎవరి మీద డిపెండ్ కాకుండా కుటుంబాలే పైకి వచ్చేటట్టు చేయడం అనేది డెవలప్మెంట్ కాదా? అలాగే ఇది
కోవిడ్ టైంలో కూడా మనం ఎకానమీని నిలబెట్టింది ఇదే నిలబెట్టింది. మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా సెంటర్తో సహా కష్టాలు ఏదైనా కూడా ఇక్కడ ఎకానమీ మాత్రం కూలిపోకుండా నిలబడగలిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి, ఎల్లకాలం మనం ఇచ్చి తాయిలాలు ఇవ్వడము, వాళ్ళను దాని మీద ఆధారపడేటట్టు చేయడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగడం అనేది ఆయన చేసిన పెద్ద కంట్రిబ్యూషన్ స్టేట్కు. ఇది నిజంగా కూడా అభివృద్ధి కూడా ఉపయోగపడింది. ఇది కాక వెల్త్ క్రియేషన్ అసెట్స్ క్రియేషన్ అంటే 15,000 విలేజెస్లో 15,000 విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు కానీ, 10,000 క్లినిక్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు 10,000 కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాగే దానికి మించి 31 లక్షల ఇళ్ల స్థలాలు అవి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడము, దాని వాల్యూ ఎంత లెక్కేసుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి పేదరికంలో నుంచి వాళ్ళు తాము కూడా 4 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మరింత పెరగడానికి కూడా అవకాశం వచ్చే రకంగా ఒక స్కోప్, ఒక అవకాశం, ఛాన్స్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం చేసిన పెద్ద డెవలప్మెంటల్ యాక్టివిటీ. దీని ఫిగర్సే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే ఫిగర్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మన దేశం జీడిపి మొత్తం స్థూల ఉత్పత్తి అంటే అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీసెస్, ఈ 3 సెక్టర్లు మొత్తం ఎంతవరకు ఉత్పత్తి ఇదైందనేది లెక్కేసి దేశం మొత్తం తీస్తే మన రాష్ట్రం వాటా, అందుకే 14-19 మధ్య అంటే టీడీపీ ఉన్నప్పుడు 4.47 ఉంటే మా ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి